త్రిషా 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 ఎవరమ్మా? త్రిషాతో పాటు కాలేజ్లో చదువుకుంటున్నాను అంకుల్. త్రిష లేదా? త్రిష ఒక చిన్న పని మీద వాళ్ళ అమ్మతో కలిసి బయటికి వెళ్ళిందమ్మా. అవునా? సరే అంకుల్, త్రిష వచ్చాక వస్తాను. లేదు, తను దారిలో ఉంది, వచ్చేస్తుందంట. ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ లోపు వచ్చి నువ్వు కూర్చో. పర్వాలేదు అంకుల్, త్రిష వచ్చిన తర్వాత వస్తా. లేదమ్మా, నువ్వు వచ్చి వెళ్ళావని చెప్తే మా ఫ్రెండ్ ఎందుకు పంపించేసావని తర్వాత నాతో గొడవ పెట్టుకుంటుంది. ఏం కాదులే, రా. నీ పేరేంటి? నా పేరు నిషా అంకుల్. ఓకే, ఎక్కడుంటారు మీరు? ఇక్కడే యూసఫ్ గూడలో అంకుల్. యూసఫ్ గూడలో ఉంటారా? ఓకే ఓకే. ఇంకేంటి స్టడీ సంగతి అంటే ఎలా వెళ్తుంది? పర్వాలేదు అంకుల్, బానే వెళ్తుంది. బాగా చదువుకోవాలి మీరు. ఒకవేళ నీకు స్టడీకి మనీ ఏదైనా కావాలంటే నన్ను అడుగు, నేను ఇస్తాను. ఏం పర్వాలేదు అంకుల్, మా ఇంట్లో ఇస్తున్నారు. మీ ఇంట్లో ఇస్తారమ్మా, నీ పాకెట్ మనీ కూడా కావాలి కదా. నువ్వు ప్రతిదీ మీ పేరెంట్స్ని అడగాలంటే వాళ్ళు ఇవ్వరు కదా. అడిగితే ఇస్తారు అంకుల్, పర్వాలేదు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే నన్ను అడుగు, నేను ఇస్తాను. మీ పేరెంట్స్కి ఏమి చెప్పను నేను. వద్దంకుల్. నీకే సహాయం కావాలన్నా మొహమాట పడకుండా నన్ను అడుగు. ఏం అవసరం లేదు అంకుల్, పర్వాలేదు. నీకెక్కడికైనా బయటికి వెళ్ళాలనిపిస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు ఫోన్ చేయి. నువ్వు ఉన్న చోటుకొచ్చి నేను పికప్ చేసుకుంటాను. నీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్దాం. అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? నేను మామూలుగానే మాట్లాడుతున్నానమ్మా. మీ అమ్మాయితో పాటు నేను కూడా చదువుకుంటున్నా. మీ అమ్మాయి ఏజ్ నా ఏజ్ ఒకటే. మీరు ఇలా ఎలా అడుగుతున్నారు బయటికి వెళ్దామా అని? అమ్మా, నువ్వు కూడా నా సొంత కూతురు లాంటి దాన్ని అనుకుని ఇలా అడిగానమ్మా. నువ్వు దాన్ని ఇలా అపార్థం చేసుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. మీరు అడిగిందంతా తప్పుగానే ఉంది అంకుల్. నేను నిజంగానే నా కూతురు లాంటి దాన్ని అనుకునే మాట్లాడానమ్మా. ఒకవేళ నేను మాట్లాడింది నీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించమ్మా. ఓకే అంకుల్, నేను త్రిష వచ్చిన తర్వాత వస్తాను. హలో. చెప్పవే, ఇంటికొచ్చావా? ఎక్కడున్నావు? ఇంతకు ముందు ఇంటికొస్తే కనిపించలేదు. నాకు కాస్త పనుంది, అందుకే అమ్మతో పాటు బయటకొచ్చాను. వచ్చేసానే, ఇంటికొస్తావా? లేదే, ఇకపై మీ ఇంటికి నేను రాను. మీ డాడీ మాట్లాడిన పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. అవునా? ఏం మాట్లాడారే? నువ్వు ఫస్ట్ ఇక్కడికి రా, అంతా వివరంగా చెప్తాను. ఈ విషయం అన్ని ఫోన్లో చెప్పడం కుదరదు, ఓకేనా? ఆగు, 5 నిమిషాలు అక్కడికి వస్తాను. సరే. మనీషా, మనీషా, మనీషా. ఎవరైనా ఇక్కడికొచ్చి కూర్చున్నారు? మనీషా, మనీషా. ఏ కవిత, ఎలా ఉన్నావే? ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానే. అవునా? సరే, లోపలికి రా. కూర్చోవే. ఎలా ఉన్నావు? ఇంకేంటి విశేషాలు? నేను బానే ఉన్నాను. సరేగాని బయట స్వామీజీ ఎవరే? నేనొచ్చి చూసేసరికి ధ్యానం చేస్తున్నారు. అతనెవరో కాదు, నా భర్త. అవునా? ఆయన కొన్ని రోజులుగా స్వామీజీలాగే ఉన్నారు. స్వామీజీ నీ భర్త? ఏంటి, ఏమంటున్నావు? అవునే, నీకన్నీ వివరంగా చెప్తాను. ఆగు, వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. సరే. తీసుకోవే. అబ్బా, బయట వేడి చాలా ఎక్కువగా ఉంది కదా. ఈ ఎండకి నువ్వు ఇచ్చిన జ్యూస్ చాలా బాగుందే. సర్లేవే, ఇంకేంటి విశేషాలు? అవును, నీ భర్త స్వామీజీగా ఎలా మారారు? 1 సంవత్సరం ముందు
నా భర్త నాకు కనిపించకుండా వెళ్ళిపోయారు. మ్మ్. నేను చాలా వెతికి వెతికి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. చాలా రోజుల తర్వాత ఆయనే తిరిగొచ్చారు. కానీ వచ్చేటప్పుడు స్వామీజీగా మారి ఇంటికి తిరిగొచ్చారు. మరి ఎక్కడికి వెళ్ళిపోయారు? స్వామీజీగా ఎలా మారిపోయారు? ఆయన కాశీకెళ్ళి స్వామీజీలా మారిపోయారు. ఇప్పుడు తనకి జ్ఞానం పొంది ఇంటికి తిరిగొచ్చారు. మరి అతనిలా అయినందుకు నీకు బాధగా లేదా? నాకెందుకు బాధ? పెళ్ళైనప్పటి నుంచి అతను ఇలాగే కదా ఉన్నారు. ఈ విషయంలో కొత్తగా బాధపడడానికి ఏముంది చెప్పు? ఆ, సరే, నీ భర్త స్వామీజీ అంటున్నావు కదా, మ్మ్. ఆయన జరిగిన విషయాలు, జరగబోయే విషయాలు అన్నీ కరెక్ట్గా చెప్తారా? చెప్తారు. నీ పేరు, నీ ఊరు అన్నీ వివరంగా చెప్తే చెప్పేస్తారు. అవునా? మ్మ్. అయితే నాకొక చిన్న సమస్య ఉంది. నీ భర్తను అడుగుతాను. సరే, వెళ్ళి అడుగుదాం. నీకంతా మంచే జరుగుతుంది. మ్మ్. పద. మ్మ్. దా. స్వామీజీ, చెప్పమ్మా. స్వామీజీ, నా పేరు కవిత. నేను ఈసఫ్గూడ నుంచి వస్తున్నాను. నీకు జరిగిన కొన్ని విషయాల గురించి చెప్తాను విను. అలాగే స్వామీజీ. నువ్వు కాలేజీ చదివిన రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించావు. మ్మ్. కానీ మీ అమ్మా నాన్న నీకు డబ్బున్న సంబంధం చూడగానే నీ ప్రేమని గాలికి వదిలేసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. ఆ, ఆ? అయితే వాడితో కూడా నువ్వు సుఖంగా లేవు. షో. కాబట్టి నువ్విప్పుడు నీకు తగిన ఇంకో అబ్బాయిని వెతుక్కున్నావు. మ్మ్. ఆపండి స్వామీజీ, మీరు చాలా తప్పుగా చెప్తున్నారు. ఏయ్, నీ భర్త నిజమైన స్వామీజీ కాదే, నకిలీ స్వామీజీ. ఇక నేను వెళ్తాను. షో. ఏంటయ్యా ఇది? తను నా స్నేహితురాలు. తన గురించి ఇలా చెప్తున్నారేంటి? నువ్వే కదా నా ఫ్రెండ్ కవిత అని తన గురించి ఒకసారి నా దగ్గర చెప్పావు. నేను చెప్పింది ఏ కవిత గురించి? ఇప్పుడొచ్చిన అమ్మాయి టీ కవిత. ఓ అవునా? సరే, నీ ఫ్రెండ్స్ ఎవరొచ్చినా నాకు ఇనీషియల్తో సహా చెప్పు. సర్లేనండి. హ్మ్. అబ్బా, ఈ టైంలో ఎవరై ఉంటారు? ఎవరండి? మేడం, ఇది కమలేష్ గారు ఇల్లేనా అండి? అవును. మేడం, కమలేష్ గారు లోన్ తీసుకున్నారు. డ్యూ అమౌంట్ కట్టాలి. ఈరోజు కడతారా? ఈరోజు కట్టలేనండి. అవునా? ఆ? ఈరోజు డ్యూ అమౌంట్ కట్టలేనని చెప్పాను కదా. పర్వాలేదండి, మీరు ఇచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఏంటండి ఇది? డ్యూ అమౌంట్ తీసుకోవడానికి మార్నింగ్ టైంలో రావాలి లేదా ఈవినింగ్ టైంలో రావాలి? ఇదేంటి మీరు రాత్రిపూట వచ్చారు? హలో, నాకు ఇవన్నీ ఏమి తెలియదు. మీరు డ్యూ అమౌంట్ ఇచ్చేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మీకు ఇచ్చిన టైము వారం ముందే అయిపోయిందండి, కానీ ఇప్పటి వరకు మీరు కట్టలేదు. అందుకే ఆఫీస్ నుంచి నన్ను మీ దగ్గరికి పంపించారు. మీరు ఇలా చేయడం అస్సలు మంచి పద్ధతి కాదండి. మీరు ఈ టైంలో వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని పోలీసులకి చెప్పమంటారా? చెప్పండి. మేడం, మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోండి. నా పని నేను కరెక్ట్గా చేసుకోవడానికే ఇక్కడికి వచ్చాను. మీరు డ్యూ అమౌంట్ కొడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఏమంటారు? మ్మ్. ఏంటండి ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి డబ్బులు తీసుకుని రండి. మీరు డబ్బులు కట్టేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఛ! ఇదిగోండి, తీసుకోండి మీ డబ్బులు. హ్మ్. లెక్క పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం డబ్బులు ఎలా వచ్చాయి? డబ్బులు అసలు లేవన్నారు.
ఇవి నా హాస్పిటల్ ఖర్చుల కోసం అప్పు చేసి మరీ నా దగ్గర ఉంచుకున్నానండి. ఇలా మీరు అర్ధరాత్రి వచ్చి గొడవ చేసి డబ్బులు ఇమ్మంటే నేను ఇంకేం చేస్తాను? వేరే దారిలోకి ఇచ్చాను. ఓకే మేడం, అదంతా నాకు అనవసరం. మీరు ఎక్కడి నుంచైనా ప్రతి నెల కరెక్ట్గా డ్యూ కట్టండి, లేదంటే ఇలానే జరుగుతుంది. నేనైనా పర్లేదు, నా కొలీగ్స్ అయితే ఇంకా బాగా గట్టిగా తిడతారు. మిమ్మల్నే కాదు, మీ ఫ్యామిలీలో అందరినీ తిడతారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ముందు మీ పరువు పోతుంది. ఓకేనా? గుర్తు పెట్టుకుని ప్రతి నెల కరెక్ట్ డేట్కి కట్టండి. ఛే, నేను అతనికి ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి లోన్లు అసలు తీసుకోవద్దు అని. నా మాట వింటేనే కదా అతని వల్ల నా పరువు పోతోంది. ఈ రోజు ఆయన రాని ఆయన పని చెప్తాను. హ్మ్? ఎవరండి? ఎవరు కావాలి? మేడం, నేను పక్కూరు నుంచి వస్తున్నాను. నా కార్ రేడియేటర్ హీట్ వల్ల ఆగిపోయింది మేడం. దాంట్లో కొంచెం వాటర్ పోయాలి. కనుచూపు మేరలో ఇక్కడెక్కడ ఇల్లు ఏవి లేవు మేడం. షాప్స్లో ఏమైనా తీసుకుందామంటే షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాయి మేడం. కొంచెం మీ దగ్గర వాటర్ ఉంటే ఇస్తారా మేడం? ఇక్కడ వాటర్ గీటర్ ఏం లేదు. వెళ్ళు వెళ్ళు. మేడం 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 ఆ? ప్లీజ్ మేడం, పక్కన కూడా ఇల్లు లేవు మేడం. ఇప్పుడు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. కార్ ఏమో ఆగిపోయింది మేడం. కొంచెం ఆలోచించండి మేడం. వాటర్ ఇవ్వడం కుదరదయ్యా. వెళ్ళు వెళ్ళు. మేడం మేడం ప్లీజ్ మేడం. మేడం, మీరు కూడా బయటికి వెళ్ళినప్పుడు మీ కారు ఇలా ఆగిపోయిందంటే అప్పుడు మీరేం చేస్తారు మేడం? ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తేనే కదా మేడం రేపు మీకు ఎవరైనా హెల్ప్ చేసేది. ఆలోచించండి మేడం. హ్మ్? సరే ఆగు. ఎక్కడ వీడు? వాటర్ అడిగాడు, లోపలికెళ్ళి తీసుకొచ్చేలోపు కనిపించకుండా పోయాడే. మనకు నీళ్లు మిగిలింది. హే, నువ్వు వాటర్ అడగడానికి వచ్చిన వాడివే కదా? లోపలికెలా వచ్చావు? అవును, వాటర్ అడగడానికి వచ్చినోడనే. లోపలికి ఎలా వచ్చానా? నన్ను డోర్ దగ్గర నిలబెట్టి నువ్వు లోపలికి వెళ్ళావు కదా, అప్పుడే నేను లోపలికి వచ్చేసాను. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీస్కి ఫోన్ చేస్తాను. సరే వెళ్ళిపోతాను. మర్యాదగా నీ మెడలో ఉన్న ఆ బంగారు చైన్ నాకు ఇచ్చావనుకో సైలెంట్గా వెళ్ళిపోతాను. లేదనుకో ఇక్కడ ఒక మర్డర్ జరుగుతుంది. మర్యాదగా ఇస్తావా, చంపేసి తీసుకుని వెళ్ళమంటావా? ఉండు ఉండు, ఇచ్చేస్తాను. ఇచ్చేయి, ఆ, ఆ, త్వరగా ఇవ్వు. ఆ. తీసుకో. ఇదిగో, నేను వెళ్ళాక మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసి నా బంగారపు చైన్ తీసుకొని వెళ్ళాడని చెప్పావో మళ్ళీ వచ్చి చంపేస్తా. ఓకేనా? ఓకే ఓకే. మ్మ్. రేడియేటర్ ప్రాబ్లం అని వాటర్ అడగడానికి వచ్చాడు. పోతే పోన్లే అని వాటర్ ఇవ్వడానికి వెళ్తే కనిపించలేదు. మళ్ళీ వచ్చి చూస్తే నాకు తెలియకుండా నా ఇంట్లోనే దూరి నా బంగారాన్నే లాక్కెళ్ళిపోయాడు. ఎలా ప్లాన్ చేసి దొంగతనం చేస్తున్నారు? ఇకపై మేమే కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరినీ నమ్మకూడదు.